ఇష్టపడడు. కానీ పాపం వాడితో ఎలా చేయించాలని ఎంత స్పీడ్గా ఒకడు పనిచేస్తున్నాడు తెలుసా? వాడెవడో వాడికంటే ముందు ఈ ప్రపంచంలో మనిషి కనిపెట్టినటువంటి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో చూద్దాం. మనిషి కనిపెట్టిన వాటిలో స్పీడ్గా వెళ్ళేది ఫస్ట్ రాకెట్. ఆ రాకెట్ నిమిషానికి 460 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోకి దూసిపోతుంది. అయితే రాకెట్ గంటకి 28,000 కిలోమీటర్లు అంతరిక్షంలోకి దూసిపోతుంది. తర్వాత ఫ్లైట్, మనిషి కనిపెట్టిన విమానం ఒక్క నిమిషంలో సుమారు 13-15 కిలోమీటర్లు వేగంతో వెళ్తుంది. అంటే గంటకి 800 కిలోమీటర్లు వెళ్తుంది ఒక ఫ్లైట్. అయితే దేవుడు చేసినటువంటి పక్షులలో, జంతువులలో ఏ జంతువు ఫ్లైట్ తర్వాత అంటే రాకెట్ తర్వాత ఏ జంతువు ఎంత వేగంగా వెళుతుందో తెలుసా? ఆ పక్షి పేరు తెలుసా మీకు? ఆ పక్షిని చూద్దామా? చూడండి, తెలుసా? పెరెగ్రిన్. అది నిమిషానికి 5 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అంటే ఒక గంటలో 300 కిలోమీటర్లు వెళ్ళగలదు, అంత స్పీడ్. అయితే ఈ ఫ్లైట్, ఈ పెరెగ్రిన్ అనే పక్షి ఎంత వేగంగా వెళుతుంటే మనిషి పాపం చేయడానికి ఈ ప్రపంచంలో తిరుగుతున్న వాడు ఒకడు ఉన్నాడు. ఆడు ఎంత వేగంగా వెళుతున్నాడు తెలుసా? వాడికి మనం అవకాశం ఇవ్వకుండా మన యథార్థతను వదలకుండా, యోబు గారిలా యథార్థతను వదలకుండా మన జీవితాన్ని గడపాలి. ఎందుకంటే వాడు అన్నిటికంటే అతి వేగంగా, వర్షం వచ్చేటప్పుడు ఉరుములు మెరుపులు ఎలా వస్తున్నాయో, మెరుపు వేగంతో మనిషిని పాడు చేయడానికి పనిచేస్తున్నటువంటి వాడు ఎవడో తెలుసా? చూడండి ఒకసారి బైబిల్లో. అంటే ఒక మనిషిని పాడు చేయడానికి ఎంత స్పీడ్గా వెళుతున్నాడో తెలుసా? వాడు చేసే పాపములు చిన్నవే కదా, చిన్నవే కదా అనుకుంటున్నాం. కానీ మనం చేసే వాటికి దేవునికి మనకు, మనం చేసిన చిన్న తప్పు వల్ల దేవునికి మనకు